హాయ్ హలో వెల్కమ్ టు D6 ఛానల్. జనగామ జిల్లా కొడకళ్ళ మండల కేంద్రంలో కలెక్టర్ రిజ్వాన్ షేక్ గారు మండల కేంద్రంలోని నిర్మాణంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల దగ్గరికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఆ లబ్ధిదారుల కష్టసుఖాలను కూడా తెలుసుకోవడం జరిగింది. ఏమేమి సమస్యలు ఎదురవుతున్నాయో ప్రత్యక్షంగా లబ్ధిదారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. వారు చెప్తున్న ప్రకారము మొరానికి ఇసుకకు చాలా ప్రాబ్లంగా అవుతుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. రిజ్వాన్ షేక్ గారు వెంటనే స్పందించి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఇసుక కూడా మాట్లాడుతున్నాము, త్వరలో మీకు సాధ్యమైనంత త్వరలో ఆ సమస్యకు పరిష్కారం లభించేలా మేము కృషి చేస్తాము అని చెప్పేసి స్పందించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి 5 లక్షలలోనే కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, ఇల్లు కట్టుకొని అప్పుల పాలు కావద్దని చెప్పేసి కూడా వారు సూచించడం జరిగింది. విపరీతమైనటువంటి ఎత్తు కట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఆ ఎత్తు కనుక కట్టినట్లయితే మొరానికి దీనికంతా కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. కనుక అంటే అవసరమైన మేరకు మాత్రమే రోడ్డుకు కొంత మేరకు ఎత్తు లేపితే సరిపోతుంది. ఒక గజము అంటే 3 ఫీట్లు 4 ఫీట్లు లేపాల్సినంత అవసరం లేదు అని చెప్పేసి వారు సూచించడం జరిగింది. అదేవిధంగా కంకర గురించి, ఇసుక గురించి ప్రతి ఒక్కటి కూడా వారు లబ్ధిదారుని అడిగి లెక్కలు తెచ్చుకొని మరి కన్స్ట్రక్షన్ కనుక తొందరగా చేసుకున్నట్లయితే మంచిదని చెప్పేసి సూచించడం జరిగింది. అవసరమైన మేరకు అంటే మొరం కావాల్సి వస్తే కనుక ఎంఆర్ఓ గారికి తెలియజేసినట్లయితే, పంచాయతీ కార్యదర్శికి ఎంఆర్ఓకు తెలియజేసినట్లయితే వారు అనుమతులు ఇస్తారని కూడా చెప్పడం జరిగింది. అలా తహసీల్దార్కు ఏమాత్రం సమాచారం కనుక ఇవ్వకుండా వారు మొరం తెచ్చుకున్నా కూడా ఇబ్బంది అవుతుంది. ఆ ట్రాక్టర్లను సీజ్ చేయడం జరుగుతుంది. కనుక ఖచ్చితంగా ఎంఆర్ఓ గారి దగ్గర అనుమతులు తీసుకొని ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్పుడు ఆ మొరం తెచ్చుకున్నట్లయితే మీకు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఆ లబ్ధిదారులతో కలెక్టర్ రిజ్వాన్ షేక్ గారు చెప్పడం జరిగింది. త్వరగా ఇల్లు నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి వారు అభిలషించినారు. 21 तारीख मतलब 10 दिन 15 दिन हो गया। तो 15 दिन से अब जल्दी ब्रिक बनाया तो और 1 लाख आएगा ना। ఆఫీసర్లు చాలా పర్ఫెక్ట్గా చెప్తారు. ఫాస్ట్గా డబ్బులు రావాలి, ఫాస్ట్ చేస్తారు, మీరు కూడా ఫాస్ట్. అది ఈయనకి ₹1,00,000 వచ్చి ఆపేసాడు. మొరం గురించి లేట్ అయిపోయింది సార్. మొరం దొరకక మొరం సార్ మాట్లాడు. ఎంత తీసుకు మొరం కిतना पड़ा? 4,000 ले रहा है साहब. మొరం में 4,000 చెప్పాడు. నాకు అప్లికేషన్ పెట్టుకోలేదు సార్. నిన్న మన మీటింగ్ పెట్టినప్పుడు. अरे 4,000 क्यों? 500 से बाहर मिल रहे हैं सब जगह. मैं साहब बहुत तकलीफ हो रही है. मैं तो नहीं आते बोलता है. ఈ ఎవరు పంచాయత్ సెక్రటరీ ఈ మొరము అంటే తహసీల్దార్ నోటీసులు తీసుకెళ్ళి ఇన్ఫార్మల్గా కూడా వేరే చోట తీసుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఇప్పుడు ఆ 4,000 పెట్టి మొరము एक ट्रिप इसके కూడా ఎంఆర్ఓ నోటీసులో పెట్టుకొని తీసుకెళ్తే పోలీస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. మీరు ఎవరికి చెప్పకుండా తీసుకెళ్తే ఇష్యూ అవుతుంది. సో ఇందిరమ్మ ఇళ్ళకి మొరం అనేది అంటే వీల్ బి లిబరల్గా కూడా తీసుకుంటున్నాం. ఇసుక కూడా 4,000 ఇసుక ఎక్కడి నుంచి దేవరపల్లి నుంచి ఊరు లేదన్నారు. అదే ఇప్పుడు ఒక్క విలేజ్కి ₹2,000 మీద దొరుకుతుంది సార్. అదే ఈ విలేజ్కి వస్తే 4,000 తీసుకుంటారు. దేనికి కారణం అంటే ఎంత దూరం 18 కిలోమీటర్లు ఎక్స్ట్రా తీసుకుంటారు. కొద్దిగా వెయిట్ చేయండి. అవి కిतना యూజ్ किया ఇప్పుడు దాకా ఎన్ని లీటర్లు తీసుకున్నారు? శాండ్ ఇసుగా 4 ఇంటూ 4,000 16,000. కొద్దిగా టైం సూర్యాపేట నుంచి పెట్టాము. అక్కడ కొద్దిగా గొడవలు అవుతున్నాయి. సో అది కొద్దిగా వస్తే మేము మిగతా లాస్ట్ 8 నీకు తక్కువనే కొద్దిగా వెయిట్ చేయాలి. కొద్దిగా టైం పడుతుంది. శాండ్ 4,000. ఇవి మొరము ఎన్ని ట్రాక్టర్ పడిండు 3 ఇంటూ 4,000 12,026. పెద్ద రాళ్ళు పెద్ద కంకర అవి ఎంత పడ్డది? 2,500. ఎన్ని కిतने पड़े? तो 5,000 हुआ. तो 25,000 हुआ. फिर छोटा चिन्ना कितने यूज़ किया? 102. हाँ
34 ఇంకా స్టోన్స్ पुराना था और थोड़ा महंगा 2500 7500 प्लस 35 42 500 और क्या यूज़ किया मेटल मेटल था वो 5300 कितने किट वाल्स उसके 3 टिकट हो गया 15,000 हुआ सो 42 प्लस 15 67 मेस्त्री कितना चार्ज किया 340 में कितना स्क्वायर फीट है कितना स्क्वायर फीट 575 ఉంటే अब कितना एडवांस दिया एडवांस में 10,000 दिया बस 65 प्लस 75 था तक तो 80,000 खर्चा हुआ ना चाहिए आपका कितना हुआ आपका खर्चा 80,000 वो पिलर ने वो निकाले नहीं साहब पुराना वाला निकाल नहीं साहब वो पिलर का खर्चा कितना हुआ बोलो जी ఇక్కడ తీయడానికి ఏం వాడిండ్రు మనుషులే వాడినా లేకపోతే జేసీబీయా जेसीबी नहीं साहब आसमान से निकाले वो इंक्लूडेड नहीं सब 2 लाख खर्चा हुआ सर वही मैं पूछ रहा हूँ इनको हाँ, कैसा बोल हुआ बोल रहे नहीं ठीक है कहाँ पे खर्चा हुआ बोलो कोई जो भी बोल रहा है एक पेपर पे मेटल के पास हुआ स्टील के पास हुआ स्टील के का है ना हाँ, सीमेंट के उसके इसके सब है ना सर भाई क्या बोल रहे हो ना आप जो घर बन रहे हैं तो घर बनने से आप फिर जाके लोन डेप्ट में नहीं पड़ना है फिर आप जाके लोन के लिए इधर उधर घूमना नहीं మళ్ళీ అప్పులు పాలవకూడదు ఇల్లు కట్టడం వల్ల ఇల్లు కట్టడం మంచిదే కానీ మరీ నేను పెద్దగా కట్టేస్తాను అని చెప్పి 5 లక్షల ఇల్లు 15 లక్షలు 12 లక్షలు అయిపోతే ఇంకొక 20,000 పర్లేదు అంటే మీకు ఆ మేస్త్రి సార్ ఈ 3 మెటీరియల్ మాత్రం అల్బూర్గా వస్తే నిన్న సార్ మాట్లాడారు వాళ్ళ దాంట్లో అది సక్సెస్ నీకు మొరం ఇప్పిస్తాను నేను. మీరైనా అది ఒక్కటి కాక మీరు సేల్ చేస్తే మాకు సేఫ్ అవుతుంది సార్ पिलर डालने में रेती नहीं దానివల్ల ఏ అప్పుల పాల్గొనాం సార్ కానీ ఇట్లా తేవాలంటే మాత్రం ఇది ఇచ్చింది సరిపోదు ఇంకా డబ్బులు వేసుకోవాలి మొరానికైనా రౌతుకైనా కంకరకైనా ఇసుకకైనా సిమెంట్ అంటే ఒక 10 అటు ఇటు సార్ దానికి పరగదు సలాకి అంటే అది పరగదు మెయిన్ 4 వస్తుంది ఒకటి రౌతు కంకర కంకర తక్కువే పర్లేదు 2,800 పర్లేదు ఇంకా కంకర కొద్దిగా తక్కువ కాదు ఇసుక తక్కువ కొద్దిగా అక్కడి నుంచి మనకు పాలకుర్తిలో ఉన్నాయి అవన్నీ పాలకుర్తి ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మన ఎస్ఐ సార్ చెప్తే ఆడ డిఎస్ఆర్ వాళ్ళతో మాట్లాడి పొద్దున కూడా వచ్చేటట్టు ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ ట్రాక్టర్లు ఆడ డౌన్లోడ్ చేసుకొని ఆడ పూకొని ఎందుకంటే పట్టుకుంటారు ఇదంతా కొంత భయం ఉంది ఒక ఇంద్రమ్మల వరకు పర్మిషన్ ఒకటి ఎప్పుడంటే అప్పుడు ఒకటి పర్మిషన్ తహసీల్దార్కి పంచాయత్ సెక్రటరీకి నోటీసులు చెప్తే పంచాయత్ సెక్రటరీ తహసీల్దార్ నోటీసులు పెట్టుకొని మీరు తీసుకోండి కలెక్టర్ మన మీకు ఆఫర్. ఎంఆర్ ఆఫీస్ మీరు మీకు చెప్పకుండా మీరు వెళ్ళిండ్రు అనుకోండి బండి పట్టుకోవడం ఒకటి మీ పేరు చెప్పుకొని ఇంకోటి ఎవడైనా తీసుకెళ్తారు మీకు టిప్పర్లోనే ఇప్పిస్తా సూర్యాపేట నుంచి వచ్చే శాండ్ అది కొద్దిగా టైం పడుతుంది కానీ ఇప్పుడు తీసుకునే దానికి మీ పేరు బట్టి వేరే ఎవడెవడు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఈ పేరు చెప్పి దేవుడి పొలలో అక్కడ ఊరోళ్ళు మాకే కావాలి మాదే ఇది అన్నట్టు ఉన్నా కూడా మేము ఏదో కొద్దిగా మాట్లాడి సమ్మె చేసి ఇక్కడ సార్ దగ్గర పోయినా కూడా ఇప్పుడు ఏమంటారు ఇందిరా మిల్ అనే సార్ కూడా చెప్తే వాళ్ళు నమ్మి అట్లా పోతారు కాకపోతే టోకన్లు ఎంఆర్ఓ సార్ చెప్పారు టోకన్లు ఇస్తే అది కన్ఫామ్గా మేము ఇస్తేనే ఇది మీకు వస్తుంది లేకపోతే రాదని చెప్పింది సార్ మళ్ళీ చెప్తున్నాను పంచాయత్ సెక్రటరీ నోటీస్లో లేకుండా మీరు ఏ సామాన్ తెచ్చుకున్నా కానీ మీకు రేట్ పెరుగుతుంది పంచాయత్ సెక్రటరీ నోటీస్లో పెట్టుకొని ఆ కూపన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ప్రకారం తహసీల్దార్ నోటీస్లో పెట్టుకొని మీరు మొరం కావాలన్నా శాండ్ కావాలన్నా ఏం కావాలన్నా అని నోటీస్లో పెట్టుకుంటే మేము మీ లిబరల్ బట్ మీరు మాకు చెప్పకుండా మీరు బయట ఎవడో రేట్ ఎక్కువ అమ్మేస్తాడు లేకపోతే మీకు మోసం చేస్తాడు. మీరు అది మాత్రం కట్టండి.